అన్నయ్య చెప్పిన ఎందుకు లేదు బాధితుడు కన్నా మొన్న ఈ పక్కన అన్న ఫోటో మేడం కనబడదు బుడంకాయలు ఉంటాయి ఈవగానే వద్దా బుజ్జమ్మ నువ్వు నిలిచిపోతావని నేను చెప్తున్నాను. కరెంట్ ఉంటే ఇప్పుడు బయట పంచాయతీ కాదమ్మా నేను ఎక్కడైనా పోతే ఎవరితో డబ్బులు తీసుకెళ్ళమంటాను వాళ్ళకి అవసరానికి మనం ఇవ్వాలా కొత్త కొనుక్కోవాలా ఆకులు కొనుక్కోవాలా మన సహాయం కలెక్టర్ ఏదైనా మనము తుఫాన్లు పోయినా లేదు వర్షం పిడికి పడిపోయినా పిడి కాలిపోయినా నేను అప్పటికప్పుడు ఇచ్చేస్తాను ఎవరైనా ఇప్పుడు వేరే పని చేసుకో రాజు చేసుకో అవి తెచ్చి ఇచ్చామంట అవసరం మనం వాళ్ళకి సో ఇంగ్లీష్ ఇంటిగ్రేట్ మీరు పాస్ స్కూల్ లేదు కొత్త ఓపెన్ చేసి దాన్ని పడాలి అంటే మీకు సీనియర్ మేనేజర్ కాలిపోయినా పిడి కలిగిపోయినా తుఫాను కాలిపోయినా ఇంకో తపాతు కాలిపోయినా అప్పటికి నేను పోతే వాళ్ళకి ఇచ్చేయాలి మనం పోయేది దేనికి ఇల్లు చూసి వచ్చేది కాదు మనం పోయేది ఆ కుటుంబాన్ని ఆదరించాలా సహాయం చేయాలి అది పేద కుటుంబమైనా కానీ ఏ కుటుంబమైనా కూడా అందుకే నేను చెప్పింది ఇక్కడే కాదు వాళ్ళకి ఏం దిక్కులేదు వాళ్ళకి ఏముంటుంది ఓపెన్ చేశారు సైడ్ రమ్మని చెప్పు ఇస్తాలే ఉండు చెప్తా తిరుమల లక్ష్మి చూసుకోవాలా పౌండర్లు కానీ మాకు తెలిసి నేను పిల్లకాయలాడా
ఉన్నా అధికారులకి అలాగనే బాధ్యత సోదరులు కూడా మనం చేస్తున్నాము. హఠాత్తుగా జరిగినటువంటి ఇల్లు కాలిపోయిన సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదరించే విషయంగా ప్రభుత్వ యంత్రాంగంతో కూడా అప్పటికే స్పందించాలని ఆలోచనతోనే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నీళ్ళు సమస్య కానీ కరెంట్ సమస్య కానీ ఇలాంటిది కూడా పునః కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదరిస్తాం. ఈ ఎస్టీ కాలనీకి తాగునీటి సమస్య కూడా చెప్పారు. ఇక్కడనే ఎంపీడీ సంబంధించిన అధికారులు కానీ అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏడీ గారు కూడా వస్తున్నారు. బోర్ ఇష్యూ డిస్కస్ చేసి ఇక్కడనే గౌరవ మా చెల్లెమ్మ సర్పంచ్ ఉన్నారు, అధికారులతో పాటు ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏ గ్రామానికైనా కూడా భవిష్యత్తులోకి మీట కావాల్సిన రోడ్డు, తాగడానికి నీళ్లు, అక్కడ కావాల్సింది ఎలక్ట్రిసిటీ, ఈ మూడు కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ప్రభుత్వానికి తీసుకున్న బాధ్యత అందరూ పనిచేసామని మనం చేసుకుంటున్నాం. ఇక్కడే కాదు, నేను గతంలో కూడా శాసనసభ్యుడినప్పుడు నేను అప్పటికప్పుడే రెస్పాండ్ అవుతా. తుపాకులో టపాసులు కలిసిపోయినా, వడదెబ్బలు దెబ్బతిన్నా, తుఫాన్లు దెబ్బతిన్నా, ఇతరాత్ర గుంటలు పడిపోయినా, కరెంట్ షాక్ చనిపోయినా ఇలాంటి వారికి కూడా నేను అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి సీఎంలు తీసుకునేవాడిని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవారికి ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా కూడా పేదవారికి నష్టం జరిగేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో కూడా మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరికి కూడా హాని జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సక్రమ పద్ధతిలో పనిచేయాలని మనస్ఫూర్తి మీ వరకు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడే కాదు, మొన్న కూడా నాగలాపురంలో ఇల్లు హఠాత్తుగా కాలిపోతే ఇమీడియట్గా వెళ్ళాం. మన ఆర్థిక సాయం చేసేదాన్ని కూడా ఎంఆర్ఓ గారు ఇది అకౌంట్లో పడిన డబ్బులు, ఇప్పుడు ఇల్లు కాలిపోయింది, ఆడ కూడా ఇల్లు కాలిపోయింది, అకౌంట్లో పడాలంటే ఆ కొత్త పాసులు కావాలా. అలాంటప్పుడు నేనేం చేశానంటే అక్కడ వీఆర్ పైన కానీ లేదు ఆర్ఐ పైన కానీ వారి కింద పనిచేసిన డిప్యూటీ తాంత్రికం చేసుకొని మనం చేసేది అప్పటికిప్పుడు ఇల్లు కాలిపోయింది, బట్టలు లేదు, తినడానికి తిండి లేదు, ఇల్లు వానాకాలం, అలాంటప్పుడు మనం వారితో పాటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రజాప్రతినిధులు కూడా దీని ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఏ పేదవాడి కష్టం వచ్చినా వాళ్ళు ఆదుకునే విధంగా మనందరూ పనిచేయాలని, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రభుత్వ సంక్షేమంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా అది ఆదివారమైనా, సోమవారమైనా, రాత్రి అయినా, పగలైనా కూడా అందరూ కూడా పనిచేయాలని ఈరోజు ప్రభుత్వానికి విశ్వాసపాత్రులంటే ప్రజలంతా కూడా విశ్వాసం ఇచ్చి మా పైన ఓటేసి గెలిపించారు. అలాంటి వారికి మనం ధర్మంగా చేయాలి. అలాగనే హాస్పిటల్ పరిశీలన చేశారు. ఈరోజు ఈ హాస్పిటల్లో మా ఎంఆర్ఓ గారు కూడా రెస్పాన్సిబిలిటీ